మాజీ సభ్యులు సైదిరెడ్డి గారు, మిత్రులు వెంకట్రాములు గారు, అశోక్ గారు, సురేష్ సింగ్ గారు, జయరామలన్న, సురేష్, కిరణ్, నరసింగరావు, నరేందర్, చంద్రశేఖర్, జీతయ్య గారు, వెంకటేష్, శ్రీనివాస్, జంపయ్య, నరసింహ, అన్ని సంఘాల పాలక మండలికి మిత్రులందరికీ నమస్కారం. మీకు మొన్న ప్రత్యక్షంగా మీతో సంబంధం లేకపోయినా 25 సంవత్సరాల మా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర కాబట్టి మేము ఎవరమో, మేము దేనికోసం పనిచేస్తామో ఇంతకుముందు జయరామన్ అనే చెప్పి ఉన్నాడు కాబట్టి మీకు మీరుగా కింద పడగొట్టుకోవద్దు, గెలిపించుకోవాలని చెప్పే సంకల్పంలో ఏ దోబిఘట్ ఆ దోబిఘట్, ఏ బస్తీకి ఆ బస్తే మీరే కథానాయకులై గొప్పగా గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తాను. జనరల్గా కులవృత్తులు అనేటివి మానవ హితం కోసం, మానవ కళ్యాణం కోసం ఉంటాయి. ఎవరి వృత్తి అనేక రకాల వృత్తులు ఉంటాయి, కానీ కొన్ని వృత్తులు మాత్రమే మానవ కళ్యాణం కోసమే కాకుండా మనం కొంత అవమానాన్ని కూడా భరిస్తూ వేరే వాళ్ళు చేయలేనటువంటి పని, వేరే వాళ్ళు చెప్పుకోలేని పని కూడా మనం చేసి సమాజానికి మేలు చేసేటువంటి వృత్తి రజక వృత్తి. నాయి బ్రాహ్మణ వృత్తి అయినా దీనికి వెల గట్టలేని సర్వీస్ ఉంటుంది. దీనికి ఏం చేసినా కూడా ఇవో నీకు పైసలు ఇస్తున్నారు కదా, నువ్వు పుక్కడి చేస్తున్నావు అని కాకుండా ఈ పని అందరు చేయలేరు. ఇవ్వాలంటే మిషన్లు వచ్చినాయి, ఇవాళ మోడర్న్ యంత్రాలు వచ్చినాయి, అది వేరు విషయం. కానీ ఒకప్పుడు మనం ఎట్లుండేదో మీకు ఎరక. అయితే ఇక్కడ దోబిఘాట్లు కానీ లేదా నాయి బ్రాహ్మల షాపుల డబ్బాలు కానీ ఇవన్నీ వాళ్ళ ప్రాపర్టీస్ కావు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనుషులకు, నాకు తెలిసి ఇవాళ ఈ భూలోకంలో అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉండే వృత్తి రజక వృత్తి. ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకా మహిళలకు ఉండకపోవచ్చు నాయి బ్రాహ్మణ వృత్తి, కానీ అందరికీ అవసరం ఉండే వృత్తి నాయి బ్రాహ్మణ వృత్తి. అంటే మనిషి అనే వాళ్ళకి ప్రతి నిత్యం సర్వీస్ చేసుకునే ఉండేటువంటి వృత్తులలో నాయి బ్రాహ్మణ వృత్తి ఒకటి, రజక వృత్తి ఒకటి. దీంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత నేనే చాలాసార్లు మీటింగ్ పెట్టి ఇంకా ఏం నెత్తి మీద ఎత్తుకొని పోవుడు, ఇంకా మురికంతా మనం నోట్లోకి పోయేటట్టుగా ఈ వృత్తి నిర్వహించడం మంచిది లేదు. కనీసం పట్టణాలైనా దీన్ని మోడర్నైజ్ చేయాలనే సంకల్పంలో చాలాసార్లు మీటింగ్ పెట్టాం. చాలాసార్లు మీటింగ్ పెట్టి మొత్తానికి కొంత ఒక నిర్ణయం తీసుకొని కొన్ని డబ్బులు పెట్టి మోడర్న్ యంత్రాలు తెచ్చినాం. కానీ అవి సంపూర్ణంగా అమలయ్యే విషయంలో ఆచరణలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. అవి మీరు ఇప్పటిదాకా చెప్పారు. అంటే ఇవాళ దోబిఘాట్లు అనేటివి ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 10 గుంటలున్నా, 10 ఎకరాలున్నా కూడా అది ప్రజలకు సేవ చేసే కేంద్రమే తప్ప మనకు సేవ చేసే కేంద్రం కాదు. అది ప్రజలకు సేవ చేసే కేంద్రం. ఇవాళ మనం ప్రజల బట్టలు తీసుకుపోయి గా మూసిల ఉతికితే, గా మూసిల ఆరేస్తే ఎట్లుంటుంది? మనం మంచిగా దోబిఘాట్ల కాడ, మంచినీళ్ళ కాడ మిషన్లలో పిండి మంచిగా ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎట్లుంటుంది మీరు ఒకసారి చూడండి. అంటే ఎంత అంటే ప్రజలకు కనుక ఈ గొప్ప సర్వీస్ అందించకపోతే ఎట్లుంటుందో ఇక నేను దానికి చెప్పాల్సి అక్కర్లేదు. గడ్డాలు చేయకపోతే ఎట్లుంటుంది, శవరాలు చేయకపోతే ఎట్లుంటుంది, బట్టలు ఉతకపోతే ఎట్లుంటుంది అనేది ఇక అది కొద్దిమంది ఉతుక్కోవచ్చు పేదలు, కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న వృత్తి. అందువల్ల అన్ని గ్రామాల్లో ఒకప్పుడు దోబిఘాట్లు అక్కర్లేదు. ఎప్పుడు అక్కర్లేదు? ప్రతి ఊరికి చెరువు, కుంటలు ఉండేది కాబట్టి ఆ ఊరికి మన రేవైంది, మన చాకి రేవైంది. చెరువే మన ఊరికి చాకి రేవైంది. ఇవాళ
హైదరాబాద్లో మీరు చూసేటువంటి ఈ మల్కాయి పార్లమెంట్లో చెరువులన్నీ కూడా కొన్ని ఆక్రమణకు గురైన ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కెమికల్ కాసారాలుగా మురికి కూపాలుగా మారిపోయినాయి. ఏ చెరువులో ఒక 10 నిమిషాల పాటు నిలబడి బట్టలు ఉతికే పరిస్థితి లేదు. అంటే ఏ చాకిరేవులైతే గొప్పగా చెరువులలో ఉండేను, ఇవాళ ఆ చెరువులలో మొత్తం మురికి కుప్పాలుగా మారిపోయినాయి. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ దోపిగట్ల అవసరం పడ్డాయి. ఈ ప్రత్యామ్నాయ దోపిగట్ల విషయంలో చదువుకున్న వాళ్ళు, కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు రిప్రజెంట్ చేస్తే దాన్ని అర్థం చేసుకుని, అవును నిజమే కదా, మన బట్టలే కదా వాళ్ళు ఉతికేది, మన బట్టలుగా మూసి నెల ఉతికి వేస్తే ఎట్లుంటుంది, మనం బట్టలు మంచినీళ్ళ కాడ ఉతికి ఏముంటుందని చెప్పి భావించి అప్పుడప్పుడు అక్కడక్కడ దోపిగట్ల కోసం ల్యాండ్స్ మనకు అలకేట్ చేసింది. కొన్ని దిక్కుల కొంత ఆక్రమణకు గురైనవి, కొన్ని దిక్కుల సంఘం చైతన్యవంతంగా ఉన్న కాడ అవన్నీ కూడా కాపాడబడ్డాయి. నేను ఒకరోజు మొన్న ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో పోయినాను. పెద్ద మంచి బ్రహ్మాండమైనటువంటి దోబిఘాట్ మంచిగా నింపుకొని అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకొని కాంపౌండ్ వ్యాల్ పెట్టుకొని ఉన్నారు. ఇవాళ దోబిఘాట్ల రక్షణ అనేది మన బాధ్యతనే కాదు, ప్రభుత్వాల బాధ్యత కూడా అని అంటున్నాను. ఎంపీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాటిని కాపాడితే రేపు దేనికన్నా ఈ ప్రజలకు సేవ చేసే హక్కు ఉంటుంది. కాబట్టి దోబిఘాట్ల పరిరక్షణ, దోబిఘాట్ల అభివృద్ధి, దోబిఘాట్లకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది అది నాలాంటి కర్తవ్యంగా అయితే నేను భావిస్తున్నా. డెఫినెట్గా ఎక్కడెక్కడ ఏ సమస్యలు అయితే మీరు ఇప్పుడు ఇచ్చిండ్రో, అది మడ్ఫోర్డ్ కావచ్చు, అది మహేంద్ర హిల్స్ కావచ్చు, అది మల్కాయి గిరి కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, తప్పకుండా చేసి ఏర్పాటు చేసుకున్నాం. రెండవది కొన్ని కూడా లేవు. ఇప్పుడు మల్కాయిరి పేరే మల్కాయిరి పార్లమెంట్ అన్న అక్కడ లేదే అంటున్నాడు. అంటే అక్కడక్కడ జాగనే లేదు. ఇక ఉన్న కాడ ఉన్నాయి, ఎకరమో 2 ఎకరాలు, పావు ఎకరమో 10 గుంటలో ఉన్నాయి, కానీ చాలా దిక్కుల ల్యాండ్స్ లేవు. హైదరాబాద్లో ల్యాండ్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయో, ఎంత దానికోసం రాజకీయ దందాలు ఉంటాయో మీకు తెలుసు. అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడైనా తప్పకుండా దోబిఘాట్లకు ల్యాండ్స్ అలకేట్ చేసే విషయంలో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఒకటేమో అభివృద్ధికి సంబంధించింది కాంపౌండ్ వాల్స్ కావచ్చు, గేట్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, మడెల గుడి కావచ్చు, ఇవాళ ఇట్లాంటి అన్నిటితో పాటుగా మేము కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చినాం. కమ్యూనిటీ ఆత్మగౌరవ భవనాలు, వాటి పేరే ఆత్మగౌరవ భవనాలు. ఎందుకు ఇచ్చినాం అంటే దానికి కారణం ఉన్నది. మీకు చాలామంది తెలియదు, నేను స్వయంగా అసెంబ్లీలో ఒక 40-50 రోజుల పాటు, 10 రోజులు 5 రోజులు కాదు, 40-50 రోజుల పాటు అన్ని కులాల పెద్దలతోటి మీటింగ్లు పెట్టి, ఇప్పటిలెక్కనే మేమే భోజనాలు పెట్టించి, బాధ్యత అసెంబ్లీలో హాల్ నెంబర్ 3 అని ఉంటుంది. అది చాలా కొంత గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు మాత్రమే, మంత్రులు మాత్రమే మీటింగ్ పెట్టుకున్న దగ్గర మేము అక్కడ మీటింగ్లు పెట్టి భోజనాలు పెట్టుకొని ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి సంఘానికి సంబంధించిన సమస్యలను విని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.